హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రశాంత్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్. ద పాస్ట్ 7.5 yearsగా నేను ఈ న్యూట్రిషన్తో జర్నీ చేస్తున్నాను. సో మీ అందరి ముందుకి నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే, ఇది మన బాడీ మాస్ ఇండెక్స్ పేపర్ అనమాట. అంటే మీరు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా, ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్ళినా, హోమియో కేర్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మనల్ని చూసేది వెయిట్ ఒకటి చూస్తారు. అండ్ హైట్ కొన్ని హాస్పిటల్స్లో చూస్తారు, కొన్ని హాస్పిటల్స్ చూడరు. సో ఇక్కడ మా న్యూట్రిషన్ క్లబ్కి రాగానే మేము ఇక్కడ ఇచ్చేటువంటి సర్వీసెస్ వచ్చేసి అసలు WHO ఆర్గనైజేషన్ ప్రకారం, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనము ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి. చాలామంది అవేర్నెస్ లేని వాళ్ళు ఏజ్కి తగ్గ వెయిట్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏజ్కి తగ్గ వెయిట్ అంటే ఏజ్ ఎంత ఉంది, దాని వెయిట్ ఎంత ఉంది అంటారు. కాదు. సో అదే న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్గా మేము చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, హైట్ ఈక్వల్ టు వెయిట్, ఎత్తుకు తగ్గ బరువు అనేది ఇంపార్టెంట్. మన బాడీలో 9 రకాల బాడీ పారామీటర్స్ ఉంటాయి. ఈ 9 రకాల బాడీ పారామీటర్స్ ఎప్పుడైతే మనకు కరెక్ట్గా ఉంటాయో అప్పుడు మనం చాలా హెల్దీగా, యాక్టివ్గా, చాలా బాగుంటాం. అండ్ దాంతోపాటు మనకు మెడికేషన్ ఫ్రీ లైఫ్ కూడా ఉంటుంది. అంటే మెడికేషన్ ఫ్రీ లైఫ్ అంటే ఈ రోజుల్లో బరువు పెరగడానికి గల రీజన్స్ ఏంటి మీ అందరికీ నేను చెప్తాను. బరువు ఎందుకు పెరుగుతున్నారు, అసలు ఎలా తగ్గాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు వినండి. లైక్ ఈరోజు బరువు పెరగడానికి గల రీజన్ చాలామంది ఫుడ్ అనుకుంటున్నారు. అంటే ఫుడ్ అనేది ఒక 50% మారితే 50% మన అలవాట్లు మారినాయి, 100% మన బాడీ మారింది. 50% ఫుడ్ మారడం అంటే ఏంటంటే, ఒకప్పుడు ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ తీసుకునే వాళ్ళం. ఎక్కువగా పంట పండించే విధానం అంతా కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉండేది. అంటే ఈ రోజు అంతా కూడా పెస్టిసైడ్స్, అంటే 10 రకాల మందులు వేస్తే కానీ పండని పంట. 10 రకాల మందులు వేసింది ఈరోజు తింటున్నాం కాబట్టి మనం ఒక 10 రకాల మందులు మనం వేసుకుంటున్నాం. ఇది నిజమంటారా కాదంటారా? 100% రైట్. సో ఇక్కడ అలాంటి ఫుడ్ తీసుకునేసరికి మన బాడీలో 9 రకాల బాడీ పారామీటర్స్ చేంజ్ అవుతున్నాయి. ఆ పారామీటర్స్ ఏవో కాదండి, ఇక్కడ మీరు చూసేటువంటి న్యూట్రిషన్ క్లబ్కి వస్తే హైట్ ఈక్వల్ టు వెయిట్, అంటే ఒక మనిషి ఎత్తుకు తగ్గ బరువు అనేది ఇంపార్టెంట్. అంటే ఒక బిల్డింగ్కి పిల్లర్స్ ఇంపార్టెంట్. అలాగా మన బాడీ బిల్డింగ్కి కూడా 9 రకాల బాడీ పిల్లర్స్ ఉంటాయి. ఈ 9 రకాల బాడీ పిల్లర్స్లో వచ్చేసి హైట్ ఈక్వల్ టు వెయిట్, ఫ్యాట్ ఎలా ఉండాలి, విజరల్ ఫ్యాట్ అంటే ఏంటి, అంటే BMI అంటే ఏంటి, BMR అంటే ఏంటి, మజిల్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఎత్తుకు తగ్గ బరువు, ఓకే. ఇక్కడ హైట్ ఈక్వల్ టు వెయిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫ్యాట్ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి, విజరల్ ఫ్యాట్ అంటే ఏంటి, బాడీ మెటబాలిక్ రేట్ అంటే ఏంటి, బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి, ఏజ్ అంటే ఏంటి, TSF అంటే ఏంటి, మజిల్ అంటే ఏంటి. ఇది ఒక్కొక్క పారామీటర్ గురించి నేను ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ హైట్ ఈక్వల్ టు వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నేను ఉన్నాను 163 హైట్కి ఉండాల్సిన వెయిట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేసరికి 63 to 70 వరకు మాత్రం ఉండొచ్చు. ఓకే, 63 to 70. కానీ చాలామంది నా హైట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఇప్పుడు 63 ఉన్నాను, సో 70 ఉంటే అంటే మనకి ఏదైతే కొంచెం బరువుగా అనిపిస్తూ ఉంటుంది, 70 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో వాళ్ళని ఎక్స్ట్రా వెయిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 63 వెయిట్ ఉంటే ఒక 100 kilos ఉన్నారనుకోండి, ఎగ్జాక్ట్లీ 63 ఉండాల్సిన వెయిట్ 100 ఉండాలంటే యావరేజ్గా ఒక 38 kg బరువు ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఓకే, సో అలాగా మీ ఎత్తుకు తగ్గ బరువు అనేది క్యాలిక్యులేట్ చేసుకో. 150 హైట్కి ఉండాల్సిన వెయిట్ 50 kilos మెయింటైన్ చేస్తే చాలా బెటర్. అలాంటి 100 ఉన్నారనుకోండి, 50 kilos ఎక్స్ట్రా ఉన్నట్టు. సో హైట్ ఈక్వల్ టు వెయిట్తో పాటు మన బాడీలో 9 రకాల బాడీ పారామీటర్స్లో మెయిన్ పారామీటర్ ఫ్యాట్. ఓకే, సో మన బాడీ పెరిగేటప్పుడు మన బాడీలో పెరిగేది ఏదైతే ఉందో పొట్ట సైజ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ పొట్ట సైజ్ ఏదైతే ఉందో అది ఎంత ఉండాలంటే, ఇక్కడ చూసుకుంటే ఫ్యాట్ లెవెల్స్ పర్సంటేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫ్యాట్ పర్సంటేజ్ 10 to 20 ఉండాలి. 21 to 25 అంటే హై అంటున్నాం, 25 దాకా రిస్క్ అంటున్నాం. ఇక్కడ మీ పారామీటర్ యావరేజ్గా ఇక్కడ 20 ఉండాల్సిన పారామీటర్ 30 ఉందనుకోండి, 100% 10% ఫ్యాట్ లాస్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చేసి విజరల్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ అంటే ఏంటంటే, ప్రతి 5 kg ఎక్స్ట్రా వెయిట్కి 2 రెట్ల భారం మన హార్ట్ మీద ప్రెజర్ పడుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఏదైతే ఉందో ఈ విజరల్ ఫ్యాట్ లెవెల్స్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూపించుకున్నట్టు 2 to 8 మెయింటైన్ చేయాలి. 15 దాకా రిస్క్ అంటున్నాం. ఇక్కడ మ్యాక్సిమం కొంతమందికి 30 ఉంటుంది, కొంతమందికి 40 ఉంటుంది.
ఈ విజిరల్ ఫ్యాట్ లెవెల్స్ ఎప్పుడైతే 2 to 8 ఉన్నప్పుడు మీరు చాలా హెల్తీగా యాక్టివ్గా ఉన్నట్టు అని అర్థం. అంటే మీ హార్ట్ చాలా సేఫ్లో ఉన్నట్టు అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాడీ మెటబాలిక్ రేట్, అరుగుదల శక్తి. ఈరోజు మీరు ఎంత లావు ఉన్నా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవనేసి చాలామంది అనుకుంటున్నారు. సో 100% మీరు అందరూ చాలా ఆరోగ్యవంతులే. కానీ మనం ఎప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటామంటే మన విజిరల్ ఫ్యాట్ లెవెల్స్ బాగున్నప్పుడు అండ్ దాంతోపాటు ఈ ఏజ్ బాగుంది, మీ మెటబాలిక్ రేట్ బాగున్నప్పుడు మాత్రమే 100% మీరు బాగుంటారు. సో ఇక్కడ మెటబాలిక్ రేట్ మేల్లో వచ్చేసి 1800 ఉండొచ్చు, ఫీమేల్లో వచ్చేసి 1300 ఉండొచ్చు. సో అప్పుడు మీకు ఏదైతే ఉందో మనం తినేటువంటి శక్తి, అంటే ఎప్పుడైతే మనము ఒక 4000 క్యాలరీస్ తిన్నప్పుడు 2000 క్యాలరీస్ మాత్రమే బర్నింగ్ కెపాసిటీ ఉంటే ఇంకొక 2000 క్యాలరీస్ ఏదైతే ఉందో మనము ఎక్స్ట్రా తింటే అది మీకు స్టోరేజ్ అయిపోయి మంత్లీ ఒక 300-400 గ్రామ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ. ఈ బిఎంఐ ఎంత ఉండాలంటే నార్మల్ వచ్చేసి 20 నుంచి 23 ఉంటే నార్మల్, అండ్ 23 నుంచి 25 అంటే ఓవర్ వెయిట్, దాని తర్వాత గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఇక్కడ ఏమైంది అంటే కొంతమందికి 30 క్రాస్ అయిన వాళ్ళకి రేట్ ఏం జరుగుతుందో ఈరోజు తెలియదు. ఓకే, సో నేను చాలా షార్ట్గా చెప్తున్నా. సో న్యూట్రిషన్ క్లబ్కి వస్తే క్లియర్ కట్గా మనం లైవ్లో మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాడీ ఏజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా ఏజ్ వచ్చేసి 31 years, రైట్? అంటే 31 సంవత్సరాలు, 31 సంవత్సరాలకు బాయిలేజ్ కలిగి ఉండాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే 30 సంవత్సరాల వాళ్ళు 50 సంవత్సరాల లాగా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ బాడీ ఫంక్షనింగ్ అనేది ఆ సిచ్యువేషన్లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ మనకు టీఎస్ఎఫ్ ఫ్యాట్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్. అంటే దీన్ని చర్మపు కొవ్వు అని కూడా అంటారు. ఈరోజు చాలా మందికి చర్మం ఉబ్బడాలు అండ్ మెడల్ దగ్గర ఉబ్బడాలు అండ్ హార్మ్స్ దగ్గర ఉబ్బడాలు అండ్ అబ్డోమినల్ ఫ్యాట్స్ దగ్గర ఉబ్బరం ఎందుకు వస్తుందంటే మన బాడీలో సెల్యులైట్ ఫ్యాట్ అంటే ఇంక్రీజ్ కావడం వల్ల, అంటే దాని ఎఫెక్ట్ అంతా కూడా మన చిక్స్, నెక్స్ అండ్ అబ్డోమినల్ ఫ్యాట్స్ పైన పడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని సెల్యులైట్ ఫ్యాట్ అంటారు. సో అది 100% మన న్యూట్రిషన్తో 100% మన బాడీలో ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ని తగ్గించేటువంటి సప్లిమెంట్స్తో 100% తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది మజిల్ మాస్, కండ. మనం ఎప్పుడు కానీ ఫ్యాట్ తగ్గాలి, మజిల్ గెయిన్ కావాలి. మనం ఏం చేస్తున్నామంటే ఫ్యాట్ ఏదైతే ఉందో పెంచుతున్నాం, మజిల్ లాస్ చేస్తున్నాం, రైట్? సో ఈ 9 రకాల బాడీ పారామీటర్స్ సెట్ చేసుకోవడానికి చాలా మంది పీపుల్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన న్యూట్రిషన్ క్లబ్కి వచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఉందో ఈ పారామీటర్స్ గురించి తెలియకపోతే న్యూట్రిషన్ సెంటర్ మంచిర్యాల బైపాస్ రోడ్, తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఉంది మాది. సో మీకు ఏదైతే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది. బట్ 99.9% మీరు ఏదైతే ఉందో న్యూట్రిషన్ క్లబ్కి వచ్చి తెలుసుకున్నారనుకోండి, చాలా ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఈ పారామీటర్స్ ఎప్పుడైతే మీకు బాగుంటాయో మీకు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లైఫ్ లాంగ్ రాకుండా మేము చూసుకుంటాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ లింక్ని చాలా మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై, సీ యూ.